నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు సూపర్ స్టార్ కృష్ణ నటించినటువంటి గురు శిష్యుడు సినిమా 1981 సంవత్సరం మార్చి 21వ తేదీన రిలీజ్ అయింది. ఈ సినిమాకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. యూట్యూబ్లో కనుక నేను సెర్చ్ చేసినప్పుడు దీనికి సంబంధించిన వివరాలు ఏవి కూడా పూర్తి స్థాయిలో నాకు దొరకలేదు. సో నాకు సంబంధించినటువంటి జర్నలిస్టులు కానీ, లేకపోతే సినిమాకి సంబంధించిన ప్రముఖులు కానీ, అలాగే సూపర్ స్టార్ కృష్ణకి సంబంధించిన కుటుంబీకులు కానీ, ఇలాగ నాకు తెలిసినటువంటి వాళ్ళందరినీ కూడా సంప్రదించి చాలా అరుదైన విషయాలు సేకరించి నేను మీ ముందు ఉంచుతున్నాను. ఇది మీకు నచ్చుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. నిజంగా నచ్చినట్లయితే మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బ్లెస్సింగ్స్ మాకు చాలా అవసరం. అలాగే మీరు కామెంట్స్ రూపంలో కూడా మీకు నచ్చిందా లేదా వీడియో తెలియచేయండి. అలాగే మీకు ఇంకేదైనా సమాచారం కనుక తెలిస్తే వాటిని కూడా ఇందులో పొందుపరచండి. వచ్చే వీడియోస్లో నేను తప్పనిసరిగా వాటిని కూడా మీకు చేర్చి మరియు సరికొత్త వీడియోస్ని కూడా అందించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ గురు శిష్యుడు సినిమా 1981 మార్చి 21 అని చెప్పాను కదా, దీనికి ఒక ప్రత్యేకత ఉందండి. 1981 సంవత్సరంలోనే ఫిబ్రవరి 16న అక్కినేని నాగేశ్వరరావు నటించినటువంటి ప్రేమాభిషేకం సినిమా రిలీజ్ అయింది. దుమ్ము రేపేస్తుంది. ఒక పక్కన కలెక్షన్స్ వర్షం సునామీలాగా కురుస్తుంది. మరో పక్కన కనుక చూసుకుంటే సూపర్ స్టార్ కృష్ణ నటించినటువంటి ఊరికి మనగాడి సినిమా జనవరి 11, 1981 సంక్రాంతికి ముందుగా రిలీజ్ అయింది. అది కూడా కలెక్షన్స్ దుమాలమే రేపుతోంది. సో ఈ రెండు సినిమాలు ఒక ప్రపంచంలా ఉన్న టైంలో అశ్విని దత్ వైజయంతి మూవీస్ బ్యానర్ మీద నిర్మించినటువంటి గురు శిష్యుడు సినిమా రిలీజ్ అయింది. ఓపెనింగ్స్ అదిరిపోయాయి, అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయి. ఆ ఓపెనింగ్స్ 2 వారాలతోనే టేబుల్ ప్రాఫిట్ అనేది అశ్విని దత్కి వచ్చేసింది. కానీ తర్వాత కొంత లాంగ్ రన్ కిల్ అయింది అనుకోండి, అది వేరే విషయం. ఎందుకంటే సబ్జెక్టు పూర్తి స్థాయిలో రూపొందించకపోవడం ఒక కారణం అయితే కొంత హాస్యపరిత సన్నివేశాలు ఉన్నాయి. ఇంకా సీరియస్గా కొంత పిక్చర్ కనుక నడిపించినట్టయితే మరింత విజయం సాధించేదేమో అని ఆ రోజుల అభిమానులు ఒక అభిప్రాయపడ్డారు. ఇంకా కె బాపయ్య ఈ సినిమాకి డైరెక్షన్ చేశారు. కె బాపయ్య, అశ్విని దత్ ఈ ఇద్దరు కాంబినేషన్ కనుక చూస్తే ఎదురులేని మనిషి 1975లో ఎన్టీ రామారావుతోనే సినిమాను వైజయంతి మూవీస్ స్టార్ట్ చేశారు. తర్వాత వచ్చేటప్పటికి యుగ పురుషుడు కూడా కె బాపయ్య డైరెక్షన్ చేశారు. తర్వాత వచ్చినటువంటి తిరుగులేని మనిషి అనేటువంటి సినిమా, ఇది కూడా 1981 ఏప్రిల్ 1న రిలీజ్ అయింది. ఇక్కడ దీనికి దర్శకత్వం వచ్చింది ఎవరంటే బాపయ్యకి సోదరుడు వరుస అయినటువంటి కె రాఘవేంద్రరావు. వాళ్ళిద్దరు కజిన్స్. కానీ ఈ తిరుగులేని మనిషి ఆశించినంత విజయం సాధించలేదు. కాకపోతే ఈ గురు శిష్యులు మాత్రం ఆ లోటును భర్తీ చేసింది. ఇంకెప్పుడు ఎన్టీ రామారావుతో చిత్రాలు నిర్మించే వైజయంతి మూవీస్ మొట్టమొదటిసారిగా అక్కినేని నాగేశ్వరరావుని ఇందులో మల్టీ స్టార్ కాంబినేషన్లో తీసుకుంది. అలాగే కృష్ణ కూడా తొలిసారిగా వైజయంతి మూవీస్లో మల్టీ స్టార్ కాంబినేషన్లో నటించారు. అయితే దీనికి కారణం ఏంటి? ఎప్పుడు ఎన్టీ రామారావుతో సినిమా తీసేటువంటి అశ్విని దత్ వీళ్ళిద్దరి పక్క ఎందుకు మొగ్గు చూపించారంటే 1981లో ఎన్టీ రామారావు కాన్స్టిట్యూట్స్ అన్నీ కూడా బిజీ, సినిమాలు కేటాయించడానికి అవకాశం లేదు. పైగా 1982 సంవత్సరంలో అప్పుడు కూడా చాలా బిజీ షెడ్యూల్స్ ఉన్నాయి. దాంతో ఆయన ఏం చేశారంటే వేరే హీరోలతో కూడా మీరు చేసుకోండి, ఎందుకంటే వైజయంతి మూవీస్ రన్ అవ్వాలి కదా అని అనేటప్పటికీ అప్పుడు కృష్ణ నాగేశ్వరరావు కాంబినేషన్లో మల్టీ స్టార్ బాగుంటుందని ఈ సినిమాకి ప్లాన్ చేయడం జరిగింది. ఆ విధంగా ఈ సినిమా ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు అక్కినేని నాగేశ్వరరావు కృష్ణ కాంబినేషన్లో మొట్టమొదటిగా వచ్చేప్పటికి మంచి కుటుంబం మొట్టమొదటి సినిమా. అందులో అక్కినేని నాగేశ్వరరావుకి అల్లుడు కింద నటిస్తారు సూపర్ స్టార్ కృష్ణ. మరి తర్వాత వచ్చేటప్పటికి అక్కా చెల్లెలు తమ్ముడి కింద నటిస్తారు. అది కూడా మంచి విజయం సాధించింది. ఇంకా మూడో సినిమాకి వచ్చేటప్పటికి మీకు హేమహేమీలు కనపడుతుంది. హేమహేమీలు కూడా అద్భుత విజయం సాధించింది. ఆ తర్వాత వచ్చేటప్పటికి ఈ గురు శిష్యుల తర్వాత ఊరంతా సంక్రాంతి తర్వాత రాజకీయ చదరంగం. ఇవి వాళ్ళ కాంబినేషన్లో వచ్చినటువంటి చిత్రాలు. సో కొన్ని యావరేజ్గా వెళ్ళాయి, కొన్ని సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి. ఏది ఏమైనా సరే వాళ్ళ కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ కూడా ఆ రోజు అభిమానులకి ఒక కొండంత పండగనే తీసుకొచ్చాయి. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే సూపర్ స్టార్ కృష్ణ నట జీవితంలో అక్కినేని నాగేశ్వరరావుకి చాలా ముడిపడి ఉంది. ఎలాగా అంటే ఆయన దేవదాసు సినిమా 100 days వేడికి తెనాలి వచ్చారు. తెనాలిలోనే గురిపాలెం దగ్గర కదా, అప్పుడు కృష్ణ చాలా కుర్రతను. అతను ఏం చేశారంటే ఎక్కడో దూరంగా వీళ్ళందరినీ అభిమానుల మధ్యలో అక్కినేని నాగేశ్వరరావు చూశారు. ఇంతమంది అభిమానులు కోలాహలం చూసి అప్పుడు కృష్ణ మదిలో ఒక ఆలోచన వచ్చింది. నేను కూడా పెద్దవాడిని అయిన తర్వాత
అక్కినేని నాగేశ్వరరావు హీరో అవ్వాలని చెప్పి కోరుకున్నారు. కానీ అసలు ఆయనకి నిజంగా ఫేవరెట్ హీరో ఎవరంటే ఎన్టీ రామారావు. కానీ చూసిన మొట్టమొదటి హీరో ఎవరంటే అక్కినేని నాగేశ్వరరావు. అలాగే సిఆర్ రెడ్డి కాలేజీ ఏలూరులో సూపర్ స్టార్ కృష్ణ చదువుతున్నప్పుడు అప్పటికి 60 చిత్రాల్లో అక్కినేని నాగేశ్వరరావు నటించారు. దాని సంబరాలన్నీ కూడా సిఆర్ రెడ్డి వేడుకలు అక్కడ జరిగినప్పుడు స్టూడెంట్స్ అంతా కూడా ఆయనకి ఆటోగ్రాఫ్ గురించి ఎగపట్టడం సూపర్ స్టార్ కృష్ణ చూశారు. నిజమే కదా, నేను కూడా ఒక హీరోయిన్ అయితే బాగుండు కదా అని చెప్పి మరొకసారి ఆలోచన వచ్చింది అక్కినేని నాగేశ్వరరావు చూసే. సో ఈయన ఇన్స్పిరేషన్తోనే పదండి ముందుకు, కులగోత్రాలు లాంటి సినిమాల్లో చిన్న చిన్న వేషాలు ఇస్తారు. 1944 సంవత్సరం వచ్చేప్పటికి మార్చి 16న మీరు సారథి స్టూడియోస్లో తేనె మనసు సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. దానికి క్లాప్ కొట్టింది అక్కినేని నాగేశ్వరరావు. అలాగే సావిత్రి కూడా ఆ ఫంక్షన్కి అటెండ్ అయ్యారు. అయితే ఈ సినిమా కూడా ఒక ప్రత్యేకత ఉందండి. దీనికి ఒక కమిటీ ఉంది. ఆ కమిటీకి చైర్మన్ ఎవరంటే అక్కినేని నాగేశ్వరరావు. ఆ రోజు కొత్త నటీనటులు ఎవరైనా ఆ సినిమాకి తీసుకోవాలంటే ఫైనల్ సెలక్షన్ చేసింది అక్కినేని నాగేశ్వరరావు. ఆ విధంగా కృష్ణని సెలెక్ట్ చేసిన వ్యక్తి కూడా ఆయనే. కాబట్టి అక్కినేని నాగేశ్వరరావు అంటే మాత్రం చాలా అభిమానం ఉండేది కృష్ణకి. తన సినీ జీవితాన్ని ఇచ్చినటువంటి వ్యక్తిగా ఆయన ఎప్పుడూ గౌరవించారు. ఒక దేవదాస్ ఇష్యూలోనే వాళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చినా కూడా హేమా హేమిడి సినిమాతో మళ్ళీ కలిసి సర్దుబాటు చేసుకున్నారు. ఆ విధంగా చివరి వరకు కూడా వాళ్ళిద్దరూ కలిసిమెలిసి జోడుగా తోడుగా ఉన్నారు. సో ఆ బంధం ఈ గురు శిష్యుల సినిమాలో కూడా మనకి కనబడుతుంది. సో ఇక్కడికి వచ్చేప్పటికి సంగీతం కేవి మహాదేవన్ సమకూర్చారు. మహాదేవన్ సంగీతంలో బాలసుబ్రహ్మణ్యం ఇక్కడ ఒక మంచి ప్రయోగం చేశారు. 1981కి వచ్చేప్పటికి అక్కినేని నాగేశ్వరరావుకి టోనీకి ఒక వరవడి, అలాగే సూపర్ స్టార్ కృష్ణ టోనీకి ఒక వరవడి. ఇది అందరికీ ముద్దపెడిపోయింది. సో ఇద్దరికి డ్యూయెట్లో ఆయనే పాడారు. ఎందులో గొప్పదానివి నువ్వు ఎవరికన్నా అద్దగత్తెవైన ఒక పాట ఉంది. అందులో అచ్చు అక్కినేని నాగేశ్వరరావు పాడినట్టు మరి బాలసుబ్రహ్మణ్యం పాడతారు. అలాగే కృష్ణకి పాడిన పాటలు కూడా అచ్చు కృష్ణ పాడినట్టే పాడతారు. ఇది ఈ సినిమా చూసినప్పుడు చాలా మంది థ్రిల్ ఫీల్ అయ్యారు. ఒకే సింగరు ఇద్దరు గాయకులు పాడినట్టుగా పాడటం ఈ సినిమాలో మాకు విచిత్రమైన మధురానుభూతిగా ఆ రోజు అభిమానులు చెప్పుకున్నారు. మరి ఇక్కడికి వచ్చేప్పటికి అక్కినేని నాగేశ్వరరావు పక్కన సుజాత హీరోయిన్గా నటించారు. అంతకుముందు ఏడంతస్తుల మేడ. ఒక విధంగా చెప్పాలంటే 1975 నుంచి 1981 వరకు అక్కినేని నాగేశ్వరరావు నట జీవితంలో ఒక మంచి బ్లాస్ట్ హిట్ ఇచ్చిన సినిమా ఏదంటే ఏడంతస్తుల మేడ. ఏడంతస్తుల మేడలో సుజాత నటన, వాళ్ళిద్దరి కాంబినేషన్ కూడా ప్రేక్షకులకు నచ్చింది. కాబట్టి ఈ సినిమాలో కూడా ఆ జంటనే రిపీట్ చేశారు. సుజాత 1978 సంవత్సరంలో గోరింటాకు సినిమా ద్వారా హీరోయిన్గా రంగప్రవేశం చేసి తెలుగులో ఒక దుమారం రేపుతోంది అదే టైంలో. మరి శ్రీదేవి సూపర్ స్టార్ కృష్ణ పక్కన జోడీగా నటించింది. అప్పటికే ఆవిడ హిందీ సినిమా రంగప్రవేశం చేయకపోయినా కూడా తమిళలో బిజీగా ఉన్నారు, తెలుగులో బిజీగా ఉన్నారు. చాలా బిజీ హీరోయిన్గా మంచి వెలుగు ఉన్నటువంటి ఆవిడ అప్పటికి ఇంకా ఆవిడ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలి. కాబట్టి ఆవిడ ఒక మంచి లుక్తో ఉన్నారు. అంటే ప్లాస్టిక్ సర్జరీ తర్వాత ఆవిడ నార్త్ లుక్ వచ్చింది అనుకోండి, అందుకని నేను చెప్తున్నాను. సరే, ఇటువంటి తరుణంలో వాళ్ళిద్దరూ జంట కూడా అందరినీ కూడా ఆకట్టుకోవడం జరిగింది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే సుజాత ఒక విధంగా సీనియర్ హీరోయిన్, శ్రీదేవి కంటే ముందే హీరోయిన్ అయింది. కాకపోతే బాలనటిగా శ్రీదేవి సుజాత కన్నా ముందు నటించింది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఒక కాంట్రవర్సీ వచ్చింది. అదేంటంటే ఒక తమిళ్ పత్రిక ఇంటర్వ్యూకి ఇచ్చినప్పుడు సుజాత ఒక అనాలోచితంగా ఒక కామెంట్ చేసింది. నేను శ్రీదేవి సినిమాలు చూస్తున్నాను, అంగాంగ ప్రదర్శన చేస్తుంది, స్విమ్మింగ్ డ్రెస్ అవి వేస్తుంది, ఇలా సినిమాలు తీసుకొని ఇలాంటివి చేయటం వల్ల ఆవిడకి సినిమా అవకాశాలు దక్కుతున్నాయి అన్న భావనలో ఒక కామెంట్ చేసింది. జనగా సుజాత చాలా సాఫ్ట్ పర్సన్, ఎవరి మీద కామెంట్ చేయదు. కరెక్ట్గా ఇదే టైంలో శ్రీదేవి కూడా ఈ కామెంట్స్ చూసింది. చూసి తను కూడా తన అభిప్రాయం వెలువచ్చింది. సుజాత కూడా తన సినిమా రంగ ప్రవేశం చేసినప్పుడు తను కూడా బికినీలు అది వేసింది, తను కూడా స్కర్ట్లు అది వేసింది, తను కూడా ఏమీ తక్కువ తీసుకోలేదు కదా, అలాగే ఇంకోటి గురించి కామెంట్ చేయడం కరెక్ట్ కాదు కదా అని ఆవిడ కూడా రిటార్ట్ ఇచ్చింది. అంటే ఈ సినిమా ఇంకా రిలీజ్ అయిన ముందు ఇదంతా వివాదం. ఈ వివాదం వచ్చేటప్పటికి చివరికి పరిస్థితి ఎంతవరకు వెళ్ళిందంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్దలంతా కూడా జోక్యం చేసుకున్నారు. ఎవరి మాట ఎవరు వినేటువంటి పరిస్థితిలో లేరు. చివరికి సుజాత మీద డిఫమేషన్ కేసు, సివిల్ అండ్ క్రిమినల్
వేద్దాం అని చెప్పి ఒక లీగల్ నోటీస్ కూడా వీడు పంపించింది. అలాగే ఈ వార్తని ప్రచురించినటువంటి ఆ తమిళ పత్రిక యాజమాన్యం మీద కూడా లీగల్ నోటీసులు పంపించడం జరిగింది శ్రీదేవి. దాంతో ఈ విషయం చాలా రచ్చరచ్చగా మారిపోయింది. అటువంటి తరుణంలో చాలామంది ఈ సర్దుబాటుకి ప్రయత్నం చేశారు. దర్శకరత్న దాసరి నారాయణరావు కూడా సుజాత తనకు బాగా తెలుసు కాబట్టి తనే తెలుగు సినిమా రంగంలో అవకాశాలు ఇచ్చారు కాబట్టి వెళ్ళి కాంప్రమైజ్ చేశారు. శ్రీదేవితో కూడా చెప్పారు. వాళ్ళిద్దరి మధ్య ఇంకా ఎటువంటి ఘర్షణ లేకుండా ఒక కాంప్రమైజ్ చేశారు. సరిగా ఈ సినిమా రిలీజ్ అయ్యేటప్పటికి ఆ కాంప్రమైజ్ అయినటువంటి తరుణం కూడా అదే. ఆ తర్వాత ఈ సినిమా ఒక మంచి కాంబినేషన్కి తెరలేపింది. అయితే ఈ సినిమా షూటింగ్లో మాత్రం వాళ్ళు ఎటువంటి పొరపక్షాలు లేకుండా మరీ కలిసిగా గట్టిగా ఉండకపోయినా కూడా విభేదాలతో మాత్రం ఉండలేదు. ముఖ్యంగా కృష్ణ విషయం చెప్పుకోవాలి ఇక్కడ. అలాగే అక్కినేని నాగేశ్వరరావు కూడా వాళ్ళిద్దరికి మధ్య సాధ్యమైనంత వరకు హితవు పలుకుతూ వాళ్ళ మధ్య స్నేహ సంబంధాన్ని పునరుద్ధరించడానికే ప్రయత్నం చేశారు. ఇది ఈ సినిమాలోకున్న ఒక తెర వెనుకున్నటువంటి ఒక స్పెషాలిటీ. ఇంకా ఈ సినిమాకి వచ్చేటప్పటికి అశ్విని దత్తుకి ఎలాగైనా సరే విజయం చేకూరాలి కాబట్టి సినిమాలో ఎక్కడా కూడా ఒక సీరియస్నెస్ కాకుండా, లేకపోతే ఒక ట్రాజడీ లేకుండా, లేకపోతే ఒక రొమాంటిక్ సన్నివేశాలతో ఆడుతూ పాడుతూ సరదాగా ఒక హాస్య సన్నివేశాలతో సూపర్ స్టార్ కృష్ణ ఒక చలాకీతనం, అలాగే అక్కినేని నాగేశ్వరరావు ఒక చిలిపితనం, ఈ రెండు కూడా ఉట్టిపడేలా బాపయ్య జాగ్రత్తలు తీసుకున్నారు. సినిమా ఆద్యంచందం కూడా ఎక్కడ బోరు కొట్టకుండా మంచి పాటలతో విందుగా వెళ్ళిపోతుంది ఈ సినిమా. అలాగే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా వాళ్ళు అన్ని థియేటర్స్లో కూడా అభిమానులకి ఒక పండగగా ఏర్పడింది. ఎందుకంటే కృష్ణకి ఒక శిష్యుడిగా, అక్కినేని నాగేశ్వరరావు ఒక గురువుగా వాళ్ళిద్దరి మధ్య కూడా ఎక్కడ క్యారెక్టర్లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇద్దరు కూడా కలిసిమెలిసి చాలా చక్కగా నటించినటువంటి చిత్రం గురు శిష్యుడు. మొత్తం వాళ్ళ సినిమాలు కనుక చూసుకుంటే కాంబినేషన్లో ప్రతి కాంబినేషన్లో కూడా వాళ్ళకి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు ఒక చోట వచ్చేప్పటికి సస్పెన్స్ థ్రిల్లర్ ఉంటుంది, అక్కా చెల్లెలు. మంచి కుటుంబాల్లో ఒక ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. గురు శిష్యుల్లో ఒక కామెడీ ట్రాక్, ఒక హాస్యభరిత సన్నివేశాలు, తర్వాత ఎంటర్టైన్మెంట్ ఉంటాయి. ఇలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పెద్దపీట వేసినటువంటి వీళ్ళు వాళ్ళ కాంబినేషన్లో ఒక కలికితురాయిగా చెప్పుకోవాల్సినటువంటి సినిమా ఈ గురు శిష్యుడు. ఇది యూట్యూబ్లో అవైలబిలిటీ అవుతుంది. అలాగే ఇప్పటికీ కూడా మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి మల్టీ స్టార్ సినిమాలు చాలా అవసరం. ఆ రోజుల్లో అక్కినేని నాగేశ్వరరావు కానీ, కృష్ణ కానీ, ఎన్టీ రామారావు కానీ ఒక సినిమా ప్రొడ్యూసర్ బాగుండాలి అంటే వాళ్ళు కథకి కాంప్రమైజ్ అయ్యి మల్టీ స్టార్ సినిమా చేయడానికి ముందుకు వచ్చేవాళ్ళు. రెమ్యునేషన్ అడ్జస్ట్ చేసుకునేవాళ్ళు, అలాగే కాల్ షీట్లు అడ్జస్ట్ చేసుకునేవాళ్ళు. పైగా నేను చెప్పినటువంటి 1981 ప్రాంతం అశ్విని దత్తు తను ఎన్టీ రామారావు ఇంకా రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత కృష్ణతోనే కొన్ని సినిమాలు తీశారు. ముందు అడవి సినిమా తీశారు, అగ్నిపర్వతం సినిమా తీశారు. తర్వాత ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోవడంతో అప్పుడు చిరంజీవి వైపు మొగ్గు చూపించారు. కాబట్టి ఈ 1981 అనేది తెలుగు సినిమాకి చాలా క్రూషియల్ స్థితి. ఆ టైంలో సినిమా పరిశ్రమని ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఎంతో ఉండేది. ఆ టైంలోనే మల్టీ స్టార్ సినిమాలు ఎక్కువగా వచ్చి మీరు అబ్జర్వ్ చేయండి. మీరు నేను చెప్పినట్టు అక్కినేని నాగేశ్వరరావు కృష్ణ కాంబినేషన్లో వచ్చింది, అక్కినేని నాగేశ్వరరావు ఎన్టీ రామారావు కాంబినేషన్లో సత్యశివం వచ్చింది, మళ్ళీ పగలమారి బత్తలు ఒయ్యారి బాంబులో ఒకలమారి బత్తలు అది ఎన్టీ రామారావు కాంబినేషన్ కృష్ణ కాంబినేషన్లో వచ్చింది. ఇలాగా ఆ టైంలో మల్టీ స్టార్ కాంబినేషన్లో మరి రెబల్ స్టార్ కృష్ణరాజు సూపర్ స్టార్ కృష్ణ కాంబినేషన్లో అడి సినిమాలు కూడా వచ్చింది. ఆ రోజు ఇండస్ట్రీని బయటపడేయడానికి మల్టీ స్టార్ ఉపయోగపడింది. మరి ఈ రోజు సినిమా ఇండస్ట్రీలో కూడా హీరోలు గురు శిష్యుడు లాంటి సినిమాని సబ్జెక్ట్ని చూసి అలాంటి సినిమా చేస్తే బాగుంటుందేమో. ఎందుకంటే ఈరోజు పాన్ ఇండియా స్థాయికి మనం వెళ్ళాం. రాబోయే కాలంలో కూడా తెలుగు సినిమా సేఫ్గా ఉండాలంటే కృష్ణ, అక్కినేని నాగేశ్వరరావు ఇద్దరు చూపించిన దారి మిగతా వాళ్ళకి ఒక మార్గదర్శకం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి వీడియోస్ని మీరు ఆదరించాలని కూడా నేను నమ్ముతూ మిమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. మీ మిత్రుడు శ్రేయోభిలాషి, అలాగే సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.